మన బీసీలకు అన్యాయం జరుగుతుంది, మన ఓట్ల గురించి మన సీట్ల గురించి వాళ్ళ కింద పని చేయకుండా అందరూ కలిసి రావాలంటున్నారు. అన్నకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన శ్రీశైలం ముదిరాజు గారు మన తెలంగాణ కొరకి జై తెలంగాణ అని చెప్పేసి తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి బీసీలకు అక్కడ అన్యాయం జరుగుతుండో అక్కడ పోటీ కూడా చేసి రాబోయే తరాలకి బీసీ నాయకత్వం రావాలి, బీసీలంతా ఒకటి కావాలని తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ముందుకు వచ్చినటువంటి శ్రీశైలం ముదిరాజు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. సభా అధ్యక్షులు చిన్నరాములు గారికి మరియు ముఖ్య అతిథిగా ఇచ్చిన జయంత్ గౌడ్ అన్న గారికి, సత్యనారాయణ సార్ గారికి, మన ఉడత మల్లేశమన్న గారికి, శివ గారికి, మన అన్నలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చర్చా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం. అంటే బీసీలకు కూడా అభిమానం ఉంది, ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, రాజ్యాధికారం కోసం. అంటే ఈ మూడు ఫస్ట్ ఉన్నాయి సాధించాలంటే లాస్ట్ రాజ్యాధికారం సాధించాలి. అప్పుడు మాత్రమే బీసీల ఆత్మగౌరవం అభివృద్ధి చెందుతుంది. అది లాస్ట్ ఉన్నది లేకపోతే బీసీలది ఏది ఆత్మగౌరవం అట్లే ఉంటది, అభివృద్ధి అట్లేనే ఉంటది. దయచేసి ఈ చర్చ వాటి మీదనే కొనసాగించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రావడం కోసం బీసీలే ఎక్కువ మంది ఆత్మార్పణ చేసుకున్నారు, బీసీలే రోడ్డు మీద వంట వార్పులు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత దొరల చేతులకు వెళ్ళిపోయింది, బీసీలకు ప్రతి విషయంలో అన్యాయమైంది. ఒక మినిస్టర్లు లేరు, తక్కువ ఉన్న పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఎవరుంటారు, నిమ్మ వర్గాలు మాత్రమే ఉంటారు. అంటే బీసీలు ఉన్నది 60%, ఉన్నది ఎంత ఎమ్మెల్యే పర్సెంటేజ్ తక్కువనే, మినిస్టర్ల పర్సెంట్ తక్కువనే ఉంది. ఈ వేదిక యొక్క ఉద్దేశం అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం ఈ చర్చ చేస్తున్నాం. దయచేసి ఆ విషయం మీద మాట్లాడమని అందరికీ కోరుకుంటున్నా.